మీకు పెద్ద ఓ ట్యూబ్లైట్ వేయాల్సిన పనో లేకపోతే ఒక టార్చ్ లైట్ తీసుకురావాల్సిన పనో అవసరం లేదు. వెంటనే ఆ పెన్ను ఎక్కడ పడిందో తీసుకోగలుగుతారు. అలా కాకుండా మీరు ఇక్కడ ఏదో ఒక అమ్మ పెట్టుకుంటూ ఒక థ్రెడ్ పడిపోయింది అనుకోండి, మీకు వెంటనే కనపడుతుంది, అది కనపడదు. మీరు వెంటనే లైట్ వేస్తారా? వేస్తారు. అలా కాకుండా మీ ఇంట్లో సూది పడిపోయింది అనుకోండి, మీరు ఏదో కుడతా ఉంటే ఇప్పుడు లైట్ వేస్తే సరిపోదు. ఇప్పుడు ఇంకా వంగాలి, నేలకు దగ్గరికి రావాలి. మీ సెల్ ఫోన్లో టార్చ్ లైట్ ఉంటే అది వేయాలి, మంచం కింద కూడా చూడాలి, సోఫా కింద చూడాలి. అంటే వస్తువు సూక్ష్మమయ్యే కొలది వెలుగు పెద్దదవ్వాలి. ఎస్ ఆర్ నో? పాపం చిన్నదయ్యే కొద్దీ వెలుగు కూడా, దేవునికి దగ్గరయ్యే కొద్దీ చిన్న పాపాలు బయటపడతాయి. అర్థమవుతుందా? మీరు నిజంగా ఉపవాసం ఉంటే మీలో ఇంకొక లక్షణం బయటపడాలి. మీలో ఎప్పటికప్పుడు పాపం కడుక్కుండే లక్షణం. ఉపవాసం అంటే కేవలం అన్నపానాలు మానేయడం కాదు, నిద్రాహారాలు మానేయడం కాదు. ఫాస్టింగ్ అంటే లోకానికి దూరం అవడం, పాపానికి దూరం అవడం, దేవునికి దగ్గర అవడం. ఎప్పుడైతే ఇటువంటి ఫాస్టింగ్ మనం అలవర్చుకుంటామో దేవునికి దగ్గర అవుతాం. అది దేవుణ్ణి ప్లీజ్ చేస్తుంది. మీకు గుర్తుందా ఈ మాట? మీరు వస్త్రములను చింపుకొని నా దగ్గరికి వస్తున్నారు, కానీ మీ వస్త్రములు చింపుకుంటే ఏంటి లాభం? మీ హృదయాలను కదా మీరు చింపుకోవాలి. చెప్పలేదా దేవుడు? యోవేలు గ్రంథంలో చెప్పాడు 2వ అధ్యాయంలో 13వ వచనం కదండి, చెప్పలేదా? అంటే విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ద మోర్ ఐ కన్ఫెస్ మై సిన్, ద మోర్ మై ఫాస్టింగ్ ఈజ్ ఫ్రూట్ఫుల్. నేను ఎంతగా నా పాపాన్ని గుర్తించి దాన్ని ఒప్పుకుంటానో, కడుక్కుంటానో, శుద్ధి చేసుకుంటానో, అంతగా నా ఉపవాసం ఫలభరితమైందన్నమాట.